రిక్షా రిక్షా ఆపరా బాబా బాబు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తుంది పాపా భలే భలే బొమ్మలు మంచి బొమ్మలు రప్పుడు బొమ్మలు ఇవాళ మా అమ్మాయికి పుట్టినరోజు ఒక బొమ్మ బహుమానం అడిగింది దీని ఖరీదంత ₹1.5 సరే ఒక పెద్ద ఖాతా దొరికింది వాళ్ళు ఇవ్వగానే డబ్బిచ్చి తీసుకువెళ్తాను ఆ పక్కన పెట్టానే డబ్బు ఎక్కడికి పోతుంది నువ్వు మా పక్కింటి వాడవేగా చేతిలోకి వచ్చినప్పుడు ఇది కానీ పర్వాలా పట్టుకెళ్ళి ఇంకోటి చూపండి అలాగేనమ్మా చూడండి ఫస్ట్ క్లాస్ దీని ఖరీదంతా ₹3,000 రియల్ డైమండ్స్ అమ్మా ఇది ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయా మేము నవాబులకి మహారాజులకి జమీందారులకి సప్లై చేసేవాళ్ళం అమ్మా మాది గ్యారంటీ వ్యాపారం అంటే నమ్మండి ఇది మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది దీని ఖరీదెంత తమ దగ్గర పేరు 3,500 ముందు ఇది చూడండి నమస్కారం తమకేం కావాలి ఇవన్నీ రిక్షా బాబు ఈ బొమ్మ కొన్నాను ఆ కొట్టతనకి ఇవ్వాలి కిరాయి డబ్బులు ఇప్పించండి బాబు ముందు పదరా అంటుంటే మీతో పాటు ఈ రోడ్లని తిరగలేను బాబు ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు పండుగ ఈ బొమ్మ కూడా డబ్బు ఇవ్వాలి నీకే చెప్తున్నా పదరా జయశ్రీ నువ్వా కుమార్ ఇంత జోరుగా పరిగెడుతున్నావు ఎక్కడికి అబ్బే ఆ దొంగలు నన్ను వెంబడిస్తున్నారో ఏమో అని భయపడిపోయాను ఓహో ఇంతకు వాళ్ళు పట్టుబడ్డారా లేదు ఎలాగో కళ్ళు గప్పి తప్పించుకు పారిపోయారు నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్ రావాలి నేనా ఎందుకు నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి కుమార్ జయశ్రీ ఆపరేగడా బాబు నేను కమాన్ మ్యాన్ ఎప్పటికీ పొద్దుపోయింది బాబు నా కిరాయి డబ్బులు ఇప్పించండి బాబు వెళ్ళిపోతాను ఇచ్చిందాకా తొందరట్రా నాకు ఇచ్చే ఎస్ బాస్ బాబు పెళ్ళం బిడ్డలకి వెళ్ళండి బాబు అసలే బీదాని బాబు నీ కాళ్ళు నచ్చుకుంటాను బాబు ఏమిటా పొగరు మోస్తారా అది తీసి ఇక్కడ పెట్టు వాడు ప్రాణాలతో తప్పించుకుపోయాడా నీ ప్రాణాలు తక్కువ రాస్కెల్ వెళ్ళు ఎస్ బాస్
రిక్షా వాళ్ళ ఉన్నాడు. మనిషిని తీయించి హాస్పిటల్కి పంపించండి. మా వారే రిక్షాలాగే రాము ఇల్లు ఇదేనా? అవునండి. ఏం జరిగిందో చెప్పరే. ఇంట్లో ఎవరు మగవారు లేరమ్మా? మోహన్ మోహన్ ఏం జరిగిందండి? ఏముందినా? మోహన్ రిక్షా. గాబరా పడకండి అమ్మా, ధైర్యం వహించాలి. ఏమండి ఏం జరిగిందండి? మా అన్నయ్యడి? మీ అన్నయ్య అయ్యో రామచంద్ర, జగద్రక్షక, నేనే ఘోర వార్త వినలేను. చెడ్డ వార్త నా చెవిని పడకుండానే నన్ను కూడా తీసిపోతాను. వదినా, అన్నయ్య ఏం డాడీ ఇంత ఆలస్యంగా వచ్చారు? ఏం చెప్పమంటావమ్మా, ఈ నేరస్తులు మమ్మల్ని వేళకి ఇంటికి రానిస్తారా, నిద్రపోనిస్తారా? ఎవళ్ళో దుర్మార్గులు ఒక రిక్షా వాడిని షూట్ చేసి లోయలో పారేశారు. పాపం చచ్చిపోయాడా? ఏం మనిషిని ఇంకా బయటికి తెలియదు. అయినా పిస్తోల్తో కాలిస్తే ఇంకా బ్రతుకుతాడా? పాపం భార్య, కూతురు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అంతా ఒకటే గో. నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చి చూస్తున్నాను. స్పీకింగ్. అలాగా, వెరీ గుడ్. నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, ఆ రిక్షావాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్ట. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. డాడీ, పాపం వాళ్ళ ఇంటికి కూడా కబురు పంపించరు? అవునమ్మా, సమయానికి జ్ఞాపకం చేశాను. నువ్వే వెళ్ళి వాళ్ళని తీసుకురా. మన డ్రైవర్కి వాళ్ళ ఇల్లు కూడా తెలుసు. నేను వస్తాను. చూడండి మోహన్. రాణి. అయితే అవును, నేను ఆ రిక్షారాముడి తమ్ముడిని. మీ అన్నయ్య గారు గాయపడ్డారు. పోలీసులు హాస్పిటల్లో చేర్చారు. మరేం ప్రాణభయం లేదట. మా అన్నయ్య బతికే ఉన్నాడా? నాకు తెలుసు, మా అన్నయ్య నన్ను ఒంటరిగా విడిచిపెట్టిపోవడం. థ్యాంక్స్ రా. వదినా, వదినా, అన్నయ్యకి మరేం ప్రాణభయం లేదుట, గాయపడ్డాటంతే. అలా చూడు, ఈ శుభవార్త తెచ్చింది ఎవరో? నా క్లాస్మేట్ రాణి. పిస్తోల్ గుండి తీసేశాను, ఇంకేం భయం లేదు. ఇతని కొద్దిసేపట్లో తెలివస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇతని స్పెషల్ వార్డులో ఉంచి జాగ్రత్తగా కాపలా ఉంచమని పోలీస్ కమిషనర్ గారు ఆర్డర్. వారు ఇప్పుడే వస్తారట. ఇతని భార్య బిడ్డల్ని తప్ప ఎవరిని గదిలోకి రానివ్వకూడదు. నర్స్, ఇతను 3వ వార్డుకి తీసుకుని పడుకోబెట్టు. లక్ష్మి, లక్ష్మి. నువ్వు మా గుట్టు బయట పెట్టావా? నీ పెళ్ళాం, నీ బిడ్డ, నీ తమ్ముడు నీకు దక్కరు. మీ వాళ్ళు బ్రతికి బాగుండాలంటే పోలీసు వాళ్ళు ఏమడిగినా చెప్పు. మమ్మల్ని గురించి కానీ, మా ఉనికిని గురించి కానీ, నువ్వు చూసిన ఏ విషయాన్ని గురించి కానీ చెప్పకూడదు. జ్ఞాపకం ఉంచుకో, నీ పెళ్ళాం బిడ్డల మీద ఆశ ఉంటే నేను చెప్పింది ఏది మర్చిపో. జాగ్రత్త. ఎలా ఉందిరా బావుకి? ఏమో గురు, లోపలికి వెళ్ళవటం లేదు. మన మనిషిని చూడడానికి వాళ్ళ అభ్యర్థి చూడరా. రండి, నేను తీసుకెళ్తా. గుడ్ మార్నింగ్ సార్ గారు. సరే కటింగ్ మాస్టర్, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు సార్ గారు, మా బావని ఎవరో తుపాకు పెట్టి కాల్చారట. చూడడానికి వచ్చాం సార్ గారు. అతనికేం పర్వాలేదు, అతను కులాసాగానే ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని తప్ప ఎవరిని రానివ్వదని కమిషనర్ గారు ఆర్డర్. మీరంతా వెళ్ళండి. లేరా, నేను ఎవరిని లోపల రానివ్వరండి చెప్తే విన్నారు. పదండి పదండి పదండి. రాణి, ఎందుకు వచ్చావు? ఎవరు వీళ్ళంతా? తుపాకి దెబ్బతిన రిక్షా అతని కుటుంబం అన్నయ్య. అయితే మన కార్లు ఎందుకు వచ్చారు? ఎందుకేమిటి, పేషెంట్ చూడటానికి నేనే తీసుకొచ్చాను. కానిస్టేబుల్, వెళ్ళి నా పేషెంట్ గదిలో తీసుకెళ్ళి. ఆగు. రాణి, ఆ రిక్షా వాళ్ళతో ఏమి తెలుసునే? ఆ సంగతి నీకెందుకు, డాడీ చెప్పారు, తీసుకొచ్చాను. సరే, నువ్వు వచ్చిన పని అయిందిగా, ఇక వెళ్ళు. పరువు మర్యాద వదిలిపెట్టి తారతమ్యం లేకుండా ఏమిటి రిక్షా వాళ్ళతో స్నేహం?
అది నా ఇష్టం, నువ్వెవరు అడగటానికి? అన్నయ్య 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 లక్ష్మి 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 ఇంత ఘోరానికి మీరెవరికి అపకారం చేశారండి? అపకారం చేసేవాడిని ఎవరు ఏం చేయలేరు వదినా. ఇలాంటి అమాయకులంటేనే ప్రతివాడికి లోకం. చూడదురా, నువ్వు అలా ఏడుస్తుంటే రాధ కూడా బెదిరిపోయి ఏడుస్తుంది. అబ్బే అబ్బే, మా రాధ ఎందుకు ఏడుస్తుంది? ఏమన్నా అమ్మా, నీకు బొమ్మ తెచ్చిపెట్టలేదని కోపం అమ్మా. ఏడకు, నాన్నకి ఇప్పుడు జ్వరం వచ్చింది కదా, జ్వరం తగ్గిపోయిన తర్వాత తప్పకుండా నాకు బొమ్మ తెచ్చిస్తారు. మురుకు లక్ష్మి, మీకు దెబ్బ ఎక్కడ తగిలిందో చూడనివ్వండి. వద్దు లక్ష్మి వద్దు. మీరందరూ దయచేసి వెళ్ళండి. పేషెంట్కి నిద్రాభంగం చేయకూడదు. ఆయనకు విశ్రాంతి చాలా అవసరం. వెళ్ళండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. మీకు నయమైందాక ఇక్కడి నుంచి నేను కదలనండి. నర్స్ ప్లీజ్